సో చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి JNTH 2122 బీటెక్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా వరకు ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుందండి, ఏంటి ఏమేమి పాయింట్స్ కన్సిడర్ చేస్తున్నారని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, JNT యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్తో సహా. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాబు అంటే, సో 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి మీకైతే 22 బీటెక్ 21 బీటెక్ రెండు కూడా 21 బీటెక్ రెగ్యులర్తో పాటు పోయినసారి అయినంత స్ట్రిక్ట్గా అయితే జరగదండి, బాగానే జరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి ముఖ్యంగా ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ శాతం అందరూ కూడా ఈ ఫార్ములాస్ వేయటం ఎలా రాస్తారని పక్కన పెడితే, చూసి రాస్తారా చూడకుండా రాస్తారా ఈయన పక్కన పెడితే, బుక్లెట్లో అయితే ఆన్సర్స్ అయితే వాల్యుబుల్ ఆన్సర్సే రాస్తూ ఉన్నారని చెప్పేసి ఇప్పుడు వరకు రిలీజ్ అయిన రిజల్ట్స్, ప్రతి సంవత్సరం రిలీజ్ అయ్యే రిజల్ట్స్ని బట్టి మనం చెప్పేయచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఈ పేపర్ వాల్యుయేషన్స్లో మీరు గమనించినట్టయితే మ్యాథ్స్ సబ్జెక్ట్ మాత్రం ఎప్పుడు కూడా పేపర్ వాల్యుయేషన్ అలాగే ఉంటుంది. మీకు మ్యాథ్స్ సబ్జెక్ట్ కనుక కోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళది బేసిక్స్ వాళ్ళది ఉంటే ఖచ్చితంగా అది అలాగే జరుగుతుంది. స్ట్రిక్ట్గా మీరు రాస్తేనే పాస్ అవుతారు, లేకపోతే లేదండి. మిగతా సబ్జెక్ట్స్ మాత్రం సో అబోవ్ యావరేజ్గా రాసిన, అంటే ఇప్పుడు మీరు పాస్ మార్కులు కావాలనుకోండి 45-50 మార్కులు రాస్తే పాస్ మార్కులు వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది స్ట్రిక్ట్గా చేస్తే. లేదు మీ అదృష్టం బాగుందండి, ఎందుకంటే ఇక్కడ పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు ఒక్కళ్ళే చేయరు, చాలామంది చేస్తూ ఉంటారు రకరకాల మనుషులు. అయితే మీ అదృష్టం బాగుండి చేసేవాడు కనుక కొంచెం స్ట్రిక్ట్గా కాకుండా ఇక మీరు చేసిన దాన్ని హైలైట్స్ చూసుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, మీకు 50కి 50 మార్కులు కూడా వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు. ఓవరాల్గా అయితే 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ పోయినసారి జరిగిన 21 రెగ్యులర్తో పాటు 22 సప్లీ వీటిలాగా అయితే స్ట్రిక్ట్గా అయితే ఉండదండి. ఎక్కువ శాతం కూడా బాగా పాస్ అయ్యే విధంగానే ఉంటుందన్నమాట. ఇక ఈ మంత్ వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి రిజల్ట్స్ సంబంధించిన వీడియో నిన్నైతే పెట్టడం అయితే జరిగింది. ఖచ్చితంగా అయితే వాచ్ చేయండి. థ్యాంక్ యూ.